హలో! అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా తమ్ముడి పెళ్ళికి సంబంధించి కొన్ని వీడియోస్ పెడుతున్నా కదా! దాంట్లో భాగంగా ఈరోజు మా తమ్ముడు పెళ్ళి కోసమని ఇంట్లో అందరికీ బట్టలు కొన్నాం. దాంతోపాటు బంగారం కూడా కొంచెం కొన్నామనమాట. ఏమేం కొన్నాం, ఎంత కొన్నాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నా. వీడియో పూర్తి వరకు చూడండి. అండ్ మా తమ్ముడు నా కోసం నాకు కొనిచ్చిన బంగారం బట్టలు వేసుకున్న తర్వాత నేను ఎట్లున్నానో లాస్ట్‌లో ఫొటోస్ పెట్టి అది కూడా చెప్పేయండి ఎట్లుందో కామెంట్ చేసి. సో, ఇప్పుడైతే నా బట్టలు చూపిస్తున్నా. సో, నాకైతే ఈ ఒక డ్రెస్‌తో పాటు ఇంకా 3 టాపులు అట్లా తీసుకున్నామనమాట. సో, దానికోసమని మా తమ్ముడు నాకు 4000 ఇచ్చాడు. సో, ఫస్ట్ అయితే ఈ టాప్ 2000 అనమాట. ఇంకా 3 టాపులైతే ఫస్ట్ కొన్నాం. తర్వాత 2 డేస్ తర్వాత ఇవి మంచిగుండదు పెళ్ళికి మళ్ళీ అనేసి ఫస్ట్‌లో ఇది చూపిచ్చా గదా! ఆ డ్రెస్ అయితే కొనిచ్చాడు. సో, ఇంకా 3 టాపుల్లో ఫస్ట్ టాప్ అయితే ఇది. ఎట్లున్నాయి ఏంటి అని కామెంట్ చేయండి. మరీ ఎక్కువ బడ్జెట్ ఏం పెట్టలేదు. మాకున్న దాంట్లో కొనుక్కోవాలి కాబట్టి. ఏదో 3 టాపులు 2000 తర్వాత ఒక డ్రెస్ మాత్రం 2000 పడింది. ఇంకోటి ఇది లాంగ్ డ్రెస్సు. 3 టాపులు ఒకే చోట కొన్నాం. సో, ఇది సరిపోతదిలే అనుకున్నా కానీ మళ్ళీ మా తమ్ముడు బాగుండదు కదా! ఇంకో డ్రెస్ కొనుక్కో అనేసి 2000 ఇచ్చాడు. సో, అందుకని ఇంకా ఈ 4 డ్రెస్సులొచ్చాయి మా తమ్ముడు పెళ్ళికి నాకైతే. ఇక వాడి పెళ్ళికి నాతో పాటు వాడు కొనుక్కున్నాడు. చిన్నాన్న వాళ్ళకి, తర్వాత వాళ్ళ పిల్లలకి కూడా కొనిచ్చాడు. సో, వాళ్ళ బట్టలు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి. సో, ఇక అవన్నీ నా బట్టలే చూపిస్తున్నా ఫస్ట్ అయితే. ఇది లాస్ట్ టాప్ అనమాట. 3 టాపులు దీంతో. సో, మొత్తం 4 డ్రెస్సులు నావైతే. ఈ 4 డ్రెస్సులు ఎట్లున్నాయి? మంచిగున్నాయా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే నచ్చాయి. సో, వేసుకోవడానికి ఏముంది అనేసి నేనైతే కొన్నాననమాట. ఈ 4 అయితే నావి. సో, నా కోసం మా తమ్ముడు నాకు పెళ్ళికి కొనిచ్చిన ఈ 4 డ్రెస్సులు ఎట్లున్నాయనేది కామెంట్ చేయండి. ఇదొచ్చి మా బాబాయ్ వాళ్ళ కూతురు. మా చిన్న సిస్టర్ ఉందనమాట. మా చిన్న పాప. సో, తన కోసమని 2 డ్రెస్సులైతే కొన్నాం. దాంట్లో ఇది ఫస్ట్‌దనమాట. సో, తననే పిలుచుకొని వెళ్ళి కొన్నాం. ఎవరికి నచ్చింది వాళ్ళకి కొనిచ్చామనమాట. పెళ్ళి కాబట్టి అందరికి ఉంటది కదా! మంచిగా బట్టలు వేసుకోవాలని. ఇక మనమే కొంటే మనకిష్టం వచ్చినట్లు బాగుండదని వాళ్ళని పిలుచుకొని వెళ్ళి కొనిచ్చాడు. ఈ ఫస్ట్ డ్రెస్ అనమాట. మా బాబాయ్ వాళ్ళ కూతురిది. మేము పండగలొచ్చినా, ఏమొచ్చినా అందరం కలిసే షాపింగ్ చేస్తాం. వాళ్ళు సెపరేటు, మా చిన్నన్న వాళ్ళు సెపరేటు, మేము సెపరేట్ అని ఎప్పుడూ ఉండమనమాట. సో, బట్టలు కానీ, బంగారం కానీ ఏదైనా సరే వాళ్ళే మా అమ్మ, నాన్నగా భావించి వాళ్ళకు కొనిస్తాం. మేము కొనుక్కుంటాం. ఇది ఇంగ రెండో డ్రెస్ అనమాట మా బాబాయ్ కూతురిది. సో, 2 డ్రెస్సులయితే తనకి కూడా కొనిచ్చాం. ప్రతి పండక్కి ఏం కొనము. బట్ సంవత్సరానికి ఒకసారైనా బట్టలు కొంటాం. అది కూడా అందరికీ కొనిస్తాం. అండ్ నేను కూడా మా తమ్ముడు కొనిచ్చింది కాకుండా నేను కూడా మా చిన్నమ్మ వాళ్ళకి, మా బాబాయ్‌కి అప్పుడప్పుడు కొనిస్తూ ఉంటా. ఈ 2 మా చిన్న పాపదనమాట. మా బాబాయ్ వాళ్ళ కూతురిది. ఇక మా తమ్ముడికి పెళ్లి బట్టలు కొన్నామనమాట. సెట్టే కొన్నాం. రామరాజు సంబంధించి పెళ్ళికొడుకు బట్టలంట అవి. సెట్టే వచ్చాయి. ఒక వైట్ షర్ట్ వచ్చింది. వైట్ పంచె వచ్చింది. 2 కండవాల్లాగా వచ్చాయి. అంటే తలకి రుమాల్లాగా చుట్టుకోవడానికి ఒకటి, తర్వాత భుజం మీద వేసుకుంటారు కదా! ఆ కండువా లాంటిది. సో, అట్లా వచ్చాయన్నమాట. సెట్ వచ్చాయంట. సో, పెళ్ళికొడుకు అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని ఇట్లా సెట్ కొన్నాం. ఈ 2 కండువాలు లాంటివి. ఇక దీంతో పాటు మా చిన్నాన్నకనమాట. ఇది మా నాన్నకి. సో, ఈ షర్ట్ అయితే కొన్నాం పెళ్ళికి. ఆయన్నే పిలుచుకొని వెళ్ళి కొన్నాడు. పంచెలు కూడా 3 కొనిచ్చాడనమాట. తనకి ఎక్కువ లేవు బట్టలనేసి పంచెలు కూడా 3 దాంతో పాటు ఒక షర్ట్ కొనిచ్చాడు. ఇంకో షర్ట్ కూడా కుట్టి ఇవ్వడానికి ఇచ్చాడు. ఇంకా ఇది టువాల్ కూడా కొత్తవి కొనాలంట పెళ్ళికి. దానికోసమని టువాల్ కూడా కొన్నారు. ఇక ఈ డ్రెస్సులన్నీ వచ్చి మా చిన్న తమ్ముడివి. మా చిన్నాన్న కొడుకున్నాడు తనకనమాట. సో, తనకి కొన్ని 2 జతలు, తనకు కూడా 2 జతలు కొనిచ్చాం. సో, తనకు నచ్చినవి కొనిచ్చాం. ఎందుకంటే పెళ్ళి కాబట్టి మనకు నచ్చింది ఎవరు వేసుకోరు కదా ఈ కాలంలో. అందుకని వాడిని పిలుచుకొని వెళ్ళి
సో వానికి నచ్చినాయి అనేసి 2 జతలైతే కొన్నాం తన కోసం అని. ఇవన్నీ వాడివి అన్నమాట. ఇక ఈ బట్టలు కూడా మా తమ్ముడివి 2 షర్ట్లు, 2 ప్యాంట్లు తర్వాత ఎక్స్ట్రా కొన్నాం. ఎందుకంటే పెళ్ళయిన తర్వాత కూడా తిరగంపులని ఉంటాయి కదా, అంటే అమ్మాయి ఇంటికి వెళ్ళాలి, బంధువులు పిలుస్తూ ఉంటారు. సో దానికోసమని బట్టలు మళ్ళీ కొత్తవి లేవు, అందుకనేసి కొత్తవి కొన్నామన్నమాట. 2 జతలు ఎక్స్ట్రాగా కొన్నాం. ఇవన్నీ మా తమ్ముడివి అనమాట. ఈ 2 షర్ట్లు కూడా తనవే. సో తన కోసమే తనకిష్టం వచ్చింది కొనుక్కున్నాడు. ఇక మా చిన్నమ్మకి అనమాట, ఇది మా పిన్నికి. సో తనకు ఈ చీర కొన్నాం. ఈ చీర కూడా 1550 రూపాయలు పడింది. అండ్ దీంట్లో ఈ బ్లౌజ్ అనమాట కుట్టించేసాం కూడా. మళ్ళీ పెళ్ళికి కొత్త చీర కావాలంటే బ్లౌజ్ కూడా కావాలి కాబట్టి కుట్టించేసాం అనమాట. సో ఇది మా చిన్నమ్మకి, మా చిన్నాన్నకి, వాళ్ళిద్దరి పిల్లలకి, నాకు, మా తమ్ముడికి కొన్న బట్టలు. ఇక లాస్ట్లో ఈ 2 వచ్చి మా ఇంట్లో పని చేస్తారు చూసారా ఒక ఆయన, వాళ్ళ పిల్లలు, ఒకసారి చెప్పాను ఒక వీడియోలో, అమ్మ లేదు అనేసి. సో ఆ పిల్లలకి కూడా కొన్నామన్నమాట. వాళ్ళకి కూడా కొనిస్తే బాగుంటుందని ఆ పిల్లలతో పాటు వాళ్ళ నాన్నకు కూడా కొనిన్నాం. సో అది మళ్ళీ ఇద్దామనేసి మా దగ్గరే పెట్టుకున్నాం అనమాట. సో ఇది మా ఇంట్లో అందరికీ పెళ్ళికి కావాల్సిన బట్టలు అయితే కొనేసాం. ఇంకా బంగారం అనమాట. సో బంగారం అయితే మగవాళ్ళకి ఏమి కొనలేదు. నాకు, మా పిన్నికి, మా పాప ఉంది కదా తనకి కొనిచ్చాం. సో ఎక్కువ ఏం కొనలేదు. మా చిన్నమ్మకైతే కాళ్ళకి మెట్టలు అది పోయింది ఒకటి అనేసి తనకి 2 కొనిచ్చాడు కొత్తవి. ముక్కు పుడక కొనిచ్చాడు, మొత్తం మెడ కొనిచ్చాడు మొత్తం. సో తర్వాత ఇంకా పట్టీలు కూడా కొనిచ్చాడు మా చిన్నమ్మకి, తర్వాత వాళ్ళ పాపకి, ఇద్దరికి పట్టీలు కొనిచ్చాడు, వెండి పట్టీలు. తర్వాత వాళ్ళ పట్టీలు వచ్చి ఇవి 2 అనమాట. ఇది చూపించేటప్పుడు ఇంట్లో ఎండ వచ్చిందనమాట, అంటే కిటికీ ఉంది ఎదురుగా. సో ఆ ఎండకి సరిగ్గా కనిపించలేదు అనుకుంటా మీకు. సో ఇద్దరికి కమ్మలు, బంగారు కమ్మలు 2 జతలు, తనకు ఒక జత, మా చిన్నమ్మకు ఒక జత, మా చెల్లికి ఒక జత పట్టీలు, 2 జతల కమ్మలు, ముక్కు పుడకలు అట్లా కొనిచ్చాడు. సో బాగున్నాయి. వాళ్ళకి కొనివ్వడానికి 50,000 దాకా పడిందనమాట. ఇది అనమాట వాళ్ళకి కొనిచ్చిన కమ్మలు, పట్టీలు. ఇంకా ముక్కు పుడక అవి వాళ్ళు ముందే వేసేసుకున్నారు. సో ఇవి మా చిన్నమ్మ కొనిచ్చినందుకు ఈ బ్యాగ్ కూడా చిన్నది ఇచ్చారు వాళ్ళు. సో తర్వాత నావన్నమాట. నావి వెండి పట్టీలు కొనిచ్చాడు. నావి ఆల్రెడీ మా చిన్నాన్న నాకు తెలియకుండా అప్పుడు ఒకసారి తనే తెచ్చేసిన్నాడు, కానీ అవి చిన్నవి అయిపోయాయి నాకు పట్టీలు, కొత్తవే అనమాట. అవి మళ్ళీ ఇచ్చేసాం వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక 1500 పెడితే కొత్తవి ఇచ్చాడు. నావి కొంచెం లావుగా ఉంటాయి పట్టీలు అనేవి, చాలా లావుగా ఉన్నాయి. ఒకేసారి తీసుకో, మళ్ళీ తీసిస్తాడో లేదో అనేసి మా అత్తని పిలుచుకొని వెళ్ళినాం. సో కొంచెం ఎక్కువనే పడింది. మా చిన్నమ్మ, మా బాబాయ్ కూతురికి 50,000 పడింటే ఇద్దరికి కలిపి నాకు ఒకదానికి 45,000 పడిందనమాట. దాంతోపాటు పట్టీలతో పాటు కమ్మలు కూడా తీసిచ్చాడు నాకు, ఇయర్ రింగ్స్. సో మా పిన్నిది నాది సేమ్ అనిపిస్తుంది, కానీ తనది కొంచెం పెద్దది, నాకు కొంచెం చిన్నది. మోడల్ చూస్తే ఒకే విధంగా అనిపిస్తుంది అనమాట చూడ్డానికైతే. పట్టీలతో పాటు నాకు ఇంకా ముక్కు పుడక కూడా కొనిచ్చాడు. అది ముందే వేసేసుకున్నాను నేనైతే. దాంతోపాటు నాకు ఇంకా చైన్ అనమాట. మా నాన్నమ్మ కొనిచ్చిన చైన్ ముందుది చూపించాను కదా ఒక వీడియోలో. సో ఆ చైన్ని మార్చేసాం ఈసారి. ఎప్పటి నుంచో ఉంది కదా, ఆ కొత్తది కొందామనేసి అది 15,000కి అప్పుడు కొనిన్నాం. సో అది ఇప్పుడు 35,000 పోయింది. మళ్ళీ మేము ఒక 15,000 వేసామన్నమాట. ఈ చైన్ అయితే వచ్చింది. నాకైతే ఈ చైను, ఇయర్ రింగ్స్, పట్టీలు, ముక్కు పుడక ఇవి కొన్నామన్నమాట. సో నాకు కొనడానికి 45,000 అయితే పడింది. సో దాదాపు బట్టలకి, బంగారం మొత్తంకి ₹1,00,000 దాకా ఖర్చు అయింది. మొత్తం నా తమ్ముడే చూసుకున్నాడు. సో ఇదైతే ముక్కు పుడక అనమాట, అంటే ముందే వేసుకున్నా. ఇది చైన్ ముక్కు పుడక. ఇలాంటివి వేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో చూడండి, గ్రీన్ కలర్తో ఇట్లా చైన్ కొంచెం పొడవైపోయింది. సో ఈ ముక్కు పుడక అయితే నాకు చాలా ఇష్టం ఇట్లాంటివి వేసుకోవడం. ఈ ముక్కు పుడకలు ఏంటో కానీ ఎవరు కనిపెట్టారేమో కానీ వేసుకోవాలన్నప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది, ఏడుపు కూడా వచ్చేసిందనమాట. కానీ ఫైనల్గా వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇవి అనమాట మా తమ్ముడు పెళ్ళికి కొన్న బంగారం బట్టలు. నేనైతే ఇవి చూడండి ఎట్లున్నా వేసుకున్న తర్వాత అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.